మిథునం. ఈ రాశి వారికి డిసెంబరు నెలతోటి పోలిస్తే మధ్యస్థంగా ఉంటుంది. ఎవరేదన్నా చెబితే అది నిజమా అబద్ధమా అని ఆలోచించకుండా ఆ చెప్పిన మాట మీద వెళ్ళిపోతారు వీళ్ళు. హ్మ్. తద్వారా జీవితం అనేటువంటిది ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్‌గా ఉండదు. బ్యాలెన్స్డ్‌గా చేసుకుందాం అనుకుని ఒక స్థితికి వచ్చే సమయానికి ఏదో ఒక మాట వింటారు. ఏదో ఒక రకంగా వాళ్ళెప్పుడూ కూడా స్టెబిలిటీ అనేటువంటిది లేకుండా కోల్పోతూనే ఉంటారు స్టెబిలిటీని. హ్మ్. తద్వారా ఇంట, బయట ఇబ్బందులే. ఇంట్లో చేయవలసిన పని చేయకపోతే, ఆ తర్వాత చేసిన ఉపయోగం ఉండదు. అలాంటి స్థితి వీళ్ళకి పాపం వెంటాడుతూ ఉంది. దాని కిందటి అంటే ఈ డిసెంబర్ తోటి పోలిస్తే జనవరి మాసం వీళ్ళకి హమ్మయ్య! పర్లేదు. ఏం లేదండి. ఎప్పుడూ కూడా త్రాసు ఇలా ఉండాలి. సమానంగా ఉంటుంది. ఏదెక్కువ ఉండాలి ఇందులో ఎంత డబ్బు పెట్టినా ప్రేమ ఎక్కువుండాలి. అర్థం చేసుకునే తత్వం ఎక్కువుండాలి. ఉన్నప్పుడు లైఫ్ బావుంటుంది. ఒక కేజీ రాయి పక్కన పెట్టండి. ఒక కేజీ పక్కన పెట్టండి. సమానంగా ఉంటాయా? ఉండవా? కేజీ రాయితో మనిషిని కొట్టండి. కేజీ పత్తితో మనిషిని కొట్టండి ఏమవుతుంది? పత్తి తగలదు. తగలదు. కేజీ కాదు 10 కేజీలు పెట్టి కొట్టినా తగలదు. హ్మ్. అదే కేజీ రాయి ఇసిరి కొడితే మనిషికి ఎక్కడో అక్కడ గాయమే రక్తం వస్తుంది. అవును. మరి అది కేజీ, ఇదే కేజీనే కదా! హ్మ్. ఒకటి మనస్సు, ఒకటి వ్యక్తిత్వం. హ్మ్. ఆ రెండిట్లని వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి ఒక్కసారికి కూడా ఎక్కువగా మిథున రాశి వారిలో జరిగేటువంటి ప్రభావం ఏమిటి అంటే, నీకన్నా నేను గొప్ప. నా మాట నువ్వు వినాలి అనేటువంటి ఒక ఇగో కాస్త ఎక్కువ ఉండటం వలన నేనేం చేస్తాను మీ మీద ప్రేమతో కేజీ పత్తి తీసుకొని కొడతా. మీరేం చేస్తారు? నువ్వు కేజీ పత్తితో కొట్టగా నేను కేజీ రాయితో కొడతాను. ఆ ఒక్క జాగ్రత్తను పరిశీలించుకొని చూసుకోగలిగితే లైఫ్ బాగుంటుందమ్మా.